కంగ్రాచులేషన్స్ నాగవంశి గారు. థ్యాంక్స్ అండి. ఫైనల్గా యాక్చువల్లీ నాకు వీళ్ళందరిలాగా అంత ఎమోషనల్గా వీళ్ళందరినీ పొగడటం ఇవన్నీ రావు. ఇప్పుడు పొగిడితే కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. మా పని నెంబర్లు చెప్పడం కాబట్టి నేను దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చెప్తాను మీకు. శివాజీ గారు చెప్పినట్టు నిన్న మార్నింగ్ 4 o'clock నుంచి మొదలైందండి ఈ యుద్ధం. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇందాక నందు చెప్పినట్టు డైరెక్ట్ నాని, విఎంఆర్, వెంకట్, మురళి అని నాకు బ్యాచ్ ఉన్నారు. పొద్దున్న 4 నుంచి మొదలైంది ఈ యుద్ధం. ప్రొద్దుటూరులో 2 షోస్ వేసాము 5 o'clockకి, గుంటూరులో ఒక షో వేసాము, అనంతపూర్లో ఒకటి వేసాము, కడపలో ఒకటి వేసాము, వైజాగ్లో 7:30కో 6:30కో స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి అరగంటకి ఇదిగో ఈ సీన్ ఇలా, ఆ సీన్ ఇలా, ఈ కలెక్షన్ ఇలా, ఆ కలెక్షన్ ఇలా అని అక్కడి నుంచి మొదలవుతూ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో ఆన్ సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ ఏంటంటే బుక్ మై షోలో పర్ అవర్ ఎన్ని టికెట్లు దిగితే సినిమా అంత బాగుందన్నమాట అని ఒక ఎసంప్షన్కి రావడం, ఒక సినారియో క్రియేట్ చేశారు జనంలోకి. సో ముందు రోజు సాయంత్రం మేము అనుకున్నంత స్పీడ్గా లేదు బుకింగ్. యాక్చువల్లీ 9th evening. సో 3K 4K per hour ఉండింది. సో ఆ స్ట్రెస్ ఉంటా ఉన్నింది బాగా, ఏంటి అని కైండ్ ఆఫ్. సో మార్నింగ్ యూఎస్ నుంచి యూఎస్ ఆడియన్స్ కానీ రాయలసీమ ఆడియన్స్ కానీ చాలా బాగా రిపోర్ట్ ఇచ్చారు. యాక్చువల్లీ యూఎస్లో ఇంత మాస్ సినిమా ఫస్ట్ పడుతుంది, ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అనుకున్నాను. కానీ యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా బెటర్గా రియాక్ట్ అయ్యారు యూఎస్ ఆడియన్స్. దానికి యాక్చువల్లీ వి వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే అక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది సినారియో. దాని తర్వాత రాయలసీమలో అయ్యేటప్పటికి మాత్రం హిట్ స్టేటస్ మాకు అర్థమైపోయింది ఫస్ట్. అక్కడి నుంచి గంటకి బుక్ మై షో చెక్ చేయడం, ఎంత రీచ్ ఎంత పెరుగుతుందని చెక్ చేసుకుంటాం. ముందున్న హిట్ సినిమాలు 1 గంటకి ఎంత ఉన్నాయి, సాయంత్రం 6ంటికి ఎంత ఉన్నాయి. ఆ యుద్ధం జరుగుతూనే ఉన్నింది.